నమస్తే అండి. ఈరోజు డ్రై ఫ్రూట్ డిలైట్ తయారు చేసి చూపిస్తాను మీకు. పాలు 1 లీటర్ తీసుకున్నాను. ఈ గిన్నెలో తీసుకొని ఇలా ఇంత తిక్కుగా అయ్యేదాకా మరగబెట్టాను. దాదాపు 30 నిమిషాల పైన అయిందండి. ఇదంతా ఇక్కడ దాకా ఉన్న పాలు ఇక్కడ దాకా ఎగిరిపోయినాయి చూసారా. ఇట్లా సన్నగా లోపల అవన్నీ ఇట్లా తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం సేపు మరిగిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్. దీనికి ఏమేం కావాలో చూపిస్తాను. బ్రెడ్ స్లైస్లు దీన్ని వేయించుతాను. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు లైట్గా నీళ్ళల్లో 1 గంట సేపు నానబెట్టానండి. ఈ మధ్య డైటీషియన్స్ అది వాళ్ళు నానబెట్టి తినమని చెప్తున్నారు కదా, అందుకని వాళ్ళ గురించి మనం వాళ్ళని వాల్యూలో తీసుకొని వాళ్ళ మాటలని దాన్ని నానబెట్టాను అనమాట. దాంట్లో మంచివన్నీ పోషకాలన్నీ మనకు అందుతాయి అంటండి. అందుకని నానబెట్టిన తర్వాత సన్నగా కట్ చేసుకుంటాను. పిస్తా వరకే కట్ చేశాను, ఆ 2 ఇంకా కట్ చేయలేదు. అవి పాలల్లో యాడ్ చేస్తాను. ఇది స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇంతవరకు. ఇప్పుడు దీనిలోకి ఆ పప్పులు యాడ్ చేస్తాను. ఆ పాలన్నీ ఈ గిన్నెలోకి ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు నానబెట్టినాయండి. దీంట్లో వేస్తే కొంచెం ఈ వేడికి సాఫ్ట్ అవుతుంది. దీనికి ఇంకా పంచదార యాడ్ చేయలేదు. పిస్తా పప్పు ఇవి కొద్దిగా పైన గార్నిష్ కోసం ఉంచాను. జీడిపప్పు వేసేసి మొత్తం కలిపి మూత పెట్టి ఈ వేడి తగ్గిందాక దాంట్లోనే ఉంచేస్తున్నాను. ఈలోపు తర్వాత పాకం చేసుకోవటం కోసం గిన్నెలో పంచదార తీసుకున్నాను. 1 గ్లాసు పంచదారకి 1 గ్లాసు నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఆ పంచదార కరిగిందాక పాకం తీసుకుందాం. ఇట్లా బుడకలు వచ్చిన తర్వాత దీన్ని ఆపేస్తున్నాను. ఆపేసి వెనకాల ఆయిల్ పెట్టానండి బాండీలో. బ్రెడ్ వేయించుకుందాం. అప్పుడు దీన్ని ఇట్లా రౌండ్గా కట్ చేస్తాను. ఒక గ్లాస్ తీసుకొని ఇట్లాగ వచ్చింది. ఇవన్నీ వేయించుకుందాం, నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ పాకం పక్కన పెట్టేస్తున్నాను. బాగా సిమ్లో ఉన్నప్పుడే వేయించాలండి. బాగా ఎక్కువ వేడైతే బ్రెడ్ ఊరినే పైన మాడుద్ది, లోపలంతా ఏగదనమాట. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసి ప్లేట్లో ఉంచుకుంటాను. తర్వాత పాకంలో ముంచుతాను అన్నమాట. దీంట్లో ఇప్పుడు పంచదార కలుపుతున్నానండి. ఎక్కువ అవసరం లేదు, అది పంచదార సిరప్ ఉంది కదా, అందుకని కొద్దిగా 1 స్పూన్నర వేసేస్తున్నాను. యాలక్కాయ పొడి, ఇలా తిక్కగా మిశ్రమం వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి బ్రెడ్ మీద సర్వ్ చేస్తాను. చూడండి, ఈ బ్రెడ్ తీసుకొని పంచదార దీనిలో ముంచేసి సిరప్లో జస్ట్ 1 మినిట్ ఇప్పుడు పండుగ రాబోతుంది కదండి, దీపావళి.
దానికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇవన్నీ రెడీ చేసి ఉంచుకొని అప్పటికప్పుడు చేసి అట్లా పాకంలో ముంచేసి సిరప్ వేసేసి ఇస్తే క్రంచీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. తక్కువ పంచదారతోటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, హెల్తీగా బాగుంటుంది. ఇదేనండి, కొద్దిగా లిక్విడ్ లాగా ఉండేవన్నీ పీల్చుకుంటుంది బ్రెడ్, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్ డిలైట్ అండి. మీరు కూడా దీపావళికి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు టేస్ట్ నచ్చితే లైక్ చేయండి.